ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ అమృతం కబుర్లు, అమృతం ఎపిసోడ్స్ గురించి మాట్లాడడం, ఇవి కొన్ని ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నాను. మీకు ఇవి నచ్చుతుంటే మీరు ప్లీజ్ నాకు లైక్ చేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ అవ్వండి. అండ్ ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కూడా చేశాను. గుండ్రా ఎపిసోడు, రీసెంట్గా ఇంకా చాలా ఎపిసోడ్స్ చేశాను అనమాట. అయితే మీకు నచ్చుతుంటే నాకు ప్లీజ్ కమెంట్స్లో కూడా చెప్పండి. అండ్ ఈ ఎపిసోడ్ ఏంటంటే, ఇది వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్ ఎపిసోడ్స్ నాకు తెలిసినంత వరకు. ఈ ఎపిసోడ్ ఏంటంటే టోటల్ ఎపిసోడ్ చూసుండొచ్చు, మీకు పేరు చెప్పగానే గుర్తొస్తుందో లేదో నాకు కూడా తెలీదు. కానీ ఇది నాకు నిజంగా ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా ఎంత నవ్వుతానంటే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ ఎపిసోడ్స్ ఇది. కానీ ఎందుకో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఎపిసోడ్స్ ఆఫ్ అమృతం అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. ఎక్కువ వినిపించేవి వేరే ఉంటాయి, కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ ఎపిసోడ్స్ అనమాట. టోటల్ ఇది 2 పార్ట్స్ ఉంటుంది. టోటల్ పార్ట్ 1 పార్ట్ 2 2 ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. అయితే బేసిక్లీ ఏమవుతుందంటే, ఇట్లా హోటల్కి అప్పాజీ వస్తారు, పొద్దున్నే పెసరట్టుకు వస్తారు కదా. వస్తే సర్వంని, అరే సర్వం పెసరట్టు తీసుకురా అంటే పలకడు అనమాట సర్వం. అట్లనే 4 సార్లు పిలుస్తాడు సర్వం, ఒరే రే నిన్నే పిలుస్తుంటే పెసరట్టు తీసుకురా అది ఇది అంటే అసలు పలకడు సర్వం. వేరే వాళ్ళు వెయిటర్ తీసుకురావా నాకు ఏదో ఫుడ్ అంటే తీసుకెళ్తాడు. ఈయన పిలుస్తుంటే సర్వం అని రావట్లేదు అనమాట. ఇంతలో రే నీకేమైందిరా అని ఇట్లా మాట్లాడుతుంటే, ఇంతలో అమృతము ఆంజనేయులు బయట నుంచి వస్తారనమాట, బ్యాండ్తో అట్లా వస్తారు. ఏంటంటే మేము ఇట్లా ఎమ్మెల్యే టికెట్స్కి అప్లై చేసాము, ఇక్కడ ఏరియాస్, ఇక్కడ ఖైరతాబాదు ఇట్లా ఆ చుట్టుపక్కల ఎవరండి ఏరియా. వీళ్ళు బేసిక్లీ ఇదంతా జూబ్లీ సైడ్ చేశారు, కానీ చెప్పేవన్నీ అట్టే చెప్పేవాళ్ళు. ఎందుకో అశోక్ నగర్, మారేడుపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ అని చెప్పేవాళ్ళు. షూటింగ్ మాత్రం నాకు తెలుసు అంతా ఫిల్మ్ నగరే, నాకు తెలుసు. ఇది ఫిల్మ్ నగరే. ఫస్ట్ ఇల్లు అయితే ఫిల్మ్ నగర్. అక్కడ ఇప్పుడు బాటా షోరూమ్ ఉంది. అమృతం ద్వితీయంలో చూపించారు కదా చూపించారు ఫస్ట్ ఆ బాటా షోరూమ్ అని, ఇక్కడే ఉండేది ఇల్లు అని. రియలీ నేను ఆ ఇల్లు ఉండుంటే అసలు అక్కడే ఇల్లు ఉండేదాన్ని. ఇప్పుడు లేదు, టెర్రస్ హౌస్ ఉంది కానీ ఫస్ట్ హౌస్ అయితే లేదు. ఎనీవేస్, సో ఈలోపు వాళ్ళు వస్తారా ఇట్లా ఎమ్మెల్యే టికెట్స్ అప్లై చేశారు, మీకు ఎందుకు అయ్యా ఇవన్నీ అది ఇదని అప్పాజీ అంటారు. ఇంతలో ఈడు పలకట్లేదు ఏంటి అసలు, నేను మాట్లాడుతుంటే అట్లేదో అట్లా కాన్వర్జేషన్ అవుతుంటే, నేను సర్వం అంటే పలకను, ఈ రోజు నుంచి నేను పేరు మార్చుకున్నానంటే, ఏమిటా పేరు అప్పాజీ గారిది అదొక వెటకారం మాట ఉంటుంది కదా, అసలు ఎంత ఇష్టమో నాకు నిజంగా. ఏమిటా పేరు ఏడిసేవలే ఇట్లా మాట్లాడతారు అయినా, చాలా ఫన్నీగా ఉంటుంది. ఏమిటది అంటే సర్ విలియమ్స్ అంటారు అనమాట. సర్వం అనే మంచి పేరు పెట్టుకుని సర్ విలియమ్స్ ఏంట్రా, ఏమన్నా రిలీజియన్ మారావా ఇట్లా అంటే మతం పుచ్చుకున్నావా అంటాడు. అమృతం అయితే కాదు సార్, వాడు జస్ట్ నా పేరు మార్చుకున్నాను, ఒక సంఖ్యాశాస్త్రి గారు అని ఉంటారు, ఆయన మా ఫ్రెండ్కి ఇలానే పేరు మార్చారు. అయితే అతను వెయిటర్గా ఉండేవాడు, ఇప్పుడు ఆయన దశ తిరిగిపోయి ఓనర్ అయ్యాడు, హోటల్ ఓనరు అంటే. మరి ఆ ఓనర్ ఏమయ్యాడు అంటే వెయిటర్ అయ్యాడు అంటే వీళ్ళు టెన్షన్ పడతారు. వామ్మో, అంటే వీడు మన హోటల్లో కూడా ఇట్లా ఆడు ఓనర్ అయ్యి మనం సార్ మనని వెయిటర్లు చేద్దాం అనుకుంటున్నాడా అని వీళ్ళు షాక్ అవుతారనమాట. లోపలికి వెళ్ళి బాగా ఆలోచించుకొని, ఇట్లా కాదు, మన దశ కూడా తిరగాలంటే ఆ సంఖ్యాశాస్త్రిని కలిసి మన పేర్లు కూడా మార్పించుకోవాలి అంటే వీళ్ళు ఏదైనా ఎక్స్ట్రీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్. అంటే ఇప్పుడు అటు సర్వం నుంచి సర్ విలియమ్స్ మారాడంటే అయితే ఏంది అని కాస్త నవ్వుకుని వదిలేయాలి, కానీ మనం కూడా మార్చుకోవాలి, లేకపోతే వాడు ఎదిగిపోతాడు. మనం ఏమవ్వాలి, వీళ్ళకి అవసరం లేని అక్కర్లేని భయాలు ఉంటాయి డెఫినెట్లీ అనమాట. అయితే సరే అని పిలుస్తారు. సర్వం అని పిలిస్తాడు, రాడు. సర్ విలియమ్స్ అంటే అప్పుడు వస్తాడు. ఆ సంఖ్యాశాస్త్రి గారి నంబర్ మాకు కూడా చెప్పు అంటే 9 అంటాడు. 9 ఏంటి, ఒట్టి 9 ఫోన్ నంబరు అంటే, సారీ అన్ని టోటల్ అంటే ఇప్పుడు సంఖ్యాశాస్త్రం అంటే ఇట్లా నంబర్స్ టోటల్ చేయడం, న్యూమరాలజీ ఏదో ఉంటుంది కదా, అట్లా నంబర్స్ టోటల్ చేసి అక్షరాలు మార్చి వేరే పేర్లు ఇస్తారు కదా, అన్నీ టోటల్ చేయడం అలవాటైపోయి మర్చిపోయాను సార్ వాడు అని చెప్పి అప్పుడు ఫుల్ నంబర్ చెప్తాడు. నంబర్ అంతా టోటల్ చేసి 9 అని చెప్తాడు. ఫోన్ నెంబర్ ఏంటి అంటే, సో టోటల్ అదే ఆ నంబర్ అంతా చెప్తే ఫోన్ చేస్తే వస్తాడు. ఎంత నాకు నాకే నవ్వు వస్తుందా, ఇది మీరు అందరికీ నవ్వు వస్తుందో నాకు తెలీదు. రాయమంటాడా, మీ ఇద్దరు పేర్లు రాసివ్వండి, నేను అన్నీ చూసి మీకు కరెక్ట్ పేర్లు ఇస్తాను అంటాడు. సరే అని ఫస్ట్ ఆముదాల అమితాబ్ బచ్చన్ అని రాస్తాడు. అమృతం కొట్టేసి ఓసారి ఆముదాల
కొట్టేసి తర్వాత ఇచ్చాపురపు అమృతరావు, ఈయనేమో ఆముదాల ఆంజనేయులు అని రాస్తారు. ఇస్తే ఇదంతా తీసే ఇది తీసే ఇది తీసే అని చెప్పి, అసలు మీకు కే అక్షరమే లేదు, కే అక్షరం అనేది ఉండాలంటే కేనా ఎందుకు ఉండాలంటే కేలోనే ఉంది అంతా, కే పెడితేనే మనం సక్సెస్ అవుతాం, అది ఇదని కే అనేది పెట్టాల్సిందే అని చెప్పి అమృతరావు, ఇచ్చాపురపు అమృతరావులో ఏదో తీసేస్తాడా, ఇచ్చాపు పి తీసేస్తాడు, అట్లా మధ్య మధ్యలో కొన్ని అక్షరాలు తీసేసి కే యాడ్ చేస్తాడు అనమాట. సో ఇచ్చాపురపు అమృతరావు బికేమ్ కిచ్చు కాము కావు. ఎపిసోడ్ చూడండి, అది ఎంత నవ్వు వస్తుందో ఆయన చెప్పడం, దానికి వీళ్ళ రియాక్షన్లు. మీ పేరు కిచ్చు కాము కావు ఇవాళ నుంచి, కిచ్చు కాము కావా అంటే ఆంజనేయులకేమో ఆముదాల ఆంజనేయులు, మధ్య మధ్యలో అవన్నీ తీసేసి కేలు పెడతాడు. ఏంటది కాదుల కాజాలు అని పెడతాడు అనమాట. అంటే ఈ కాజాలు స్వీట్లు ఏంటండి అంటే అది కాదు, కేలోనే ఉంది కిటుకు అని చెప్పి బేసిక్లీ ఇప్పుడు వీళ్ళిద్దరి పేర్లు కిచ్చు కాము కావు కాదుల కాజాలు అని పెడతాడు. ఇక్కడ నుంచి ఉంటుంది, ఎంత ఫన్నీగా ఉంటుందంటే పెడతారా. అసలు ఈ పేరుతో ఎవడన్నా అసలు సంఖ్యాశాస్త్రం నమ్మి ముందుకెళ్తారా? ఏదో ఒక అక్షరం 2 అక్షరాలు మార్చాలి, కానీ ఈ పేర్లు వీళ్ళు ఓ అవునా అయితే ఓకే అని చెప్పి ఫాలో అవుతారు. నిజంగా అమాయకులు పాపం. అయితే వస్తా పొద్దున్నే కూరగాయలు తేవాలి అని చెప్పి వీళ్ళిద్దరికి డిస్కషన్ అవుతుంది, ఎవరికి అమృతం అండ్ ఆంజనేయులకి. అయితే ఆయన ఏం చెప్తాడు, మీ పేర్లు ఊరికే మీరు అనుకోవడం కాదు, 10 సార్లు పలుకుతూ ఉండాలి, అప్పుడే దాని ఎఫెక్ట్ అనేది వస్తుంది అని చెప్తే వీళ్ళిద్దరు కిచ్చుకాముకావు చెప్పు కాదు, కిచ్చుకాముకావు చెప్పు కాదులు కాజాలు, కూరగాయలు వెళ్తావా కిచ్చుకాముకావు, ఎప్పుడే వెళ్ళొస్తావా కాదులు కాజాలు, కాదులు కాజాలు వంకాయల రేట్లు చాలా పెరిగిపోయాయి కాదులు కాజాలు, అవునా కిచ్చుకాముకావు. ఇంకా కాన్వర్జేషన్ అంతా చాలా కొడతారు ఆ పేర్లు వాడి వాడి. సో ఫన్నీ ఎపిసోడ్లో మాత్రం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అసలు ఒకప్పుడైతే ఇంకా పడి నవ్వేదాన్ని, ఇప్పుడు కొంచెం ఇంకా చూసి ఇప్పటికీ నవ్వు వస్తుంది డెఫినెట్లీ చాలా. అట్లా అంటా ఉంటారు అనమాట, అవునా కాదులు కాజాలు, అవును కిచ్చుకాము కావు అనుకుంటే మాట్లాడుతుంటే సర్వం వస్తాడు. సర్వం వచ్చి కాసేపు నా పేరు కూడా మధ్య మధ్యలో పలకచ్చు కదండి సార్ విలియమ్స్ అని, సార్ వాడు అంటారు, నీ పేరు మాత్రం మేము పలకం రా, మేము ఎదగాలి నువ్వు కాదు అది అంటే మధ్యలో అప్పాజీ వస్తాడు. అప్పాజీ వస్తే ఇట్లానే వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఆంజనేయులు అంటే ఆయన పలకడు అనమాట. అప్పాజీ ఆంజనేయులు అని పిలిస్తే ఆ పలకడు. సార్ మీరు ఇంకొకసారి ఈ పేర్లతో పిలవకూడదు సార్ అది అంటే, శ్రీరామ అంటే భూత్ అన్నట్టు ఆంజనేయులు అంటే తప్పేంటయ్యా అంటే, నా పేరు ఆంజనేయులు, నా పేరు అమృతరావు కాదు, కాదుల కాజాలు కిచ్చు కాము కావు అంటారు అనమాట. ఈ కూతేంటి అచ్చమైన తెలుగు పేరు, అంత అందమైన పేర్లు పెట్టుకుని ఈ కర్మేంటి అయ్యా అది ఇది అని మాట్లాడుతూ ఉంటారా. ఇంతలో మళ్ళీ సంఖ్యాశాస్త్రి దేనికో వీళ్ళు పిలుస్తారో ఆయన వస్తాడో ఏదో జరుగుతుంది అనమాట. అయితే ఓనర్ పేరు కూడా మారిస్తే మంచి జరుగుతుంది, ఏదో చెప్తే ఆయన వస్తే ఓకే మీ పేరేంటి అని అప్పాజీని అడుగుతారు. ఇప్పుడు ఓనర్ పేరుని కూడా మారిస్తే అమృతమును ఆంజనేయులకి మంచి జరుగుతుంది అని, ఏదో అంటే కొంచెం బ్యాడ్గా మారుద్దామని ఓనర్ పేరు అట్లా. అయితే పేరేంటి మీది అంటే, వీడెవడు అంటాడు. వీడెవడు అని నా సంఖ్యాశాస్త్రి దానికి కే యాడ్ చేసి ఏం పేరు పెట్టాలి ఈయనకి అని రాస్తుంటారు. అంటే ఆయన ఎవడీడు అని అడుగుతుంటే వీడెవడు అనేది ఆయన పేరు అనుకొని రాస్తా ఉంటాడు. ఈయన ఏదో అడిగితే వీడెవడు అసలు అంటాడు ఇంకోసారి. ఫస్ట్ వీడెవడు అంటాడా, తర్వాత వీడెవడు అసలు అంటాడు. ఓ ఇంటి పేరు అసలా, ఇంటి పేరు అసలా అని, వీడెవడు అసలు అంటే వీడెవడు పేరు, అసలు ఇంటి పేరు అంటే వీడెవడు అసలు అని రాసుకుని దానికి కే యాడ్ చేసి ఏదో కలుపుతూ ఉంటాడు అనమాట. అయితే కలిపి ఏదో పేరిస్తాడు. పేరిచ్చి మీకు ఈ నామధేయం బాగుంటుందండి అంటే, ఏమిటి నా నామధేయం అంటే, వీడెవడు అసలు అంటే నా పేరు వీడెవడు అసలా అని చెప్పి నా పేరు అప్పాజీ అని ఫైనల్లీ అదే ఆ సర్కాస్టిక్ దానిలో చెప్తాడు. తర్వాత
అదంతా చూసి ఈయనకి పెద్ద మార్చేది ఏం లేదు, జస్ట్ ఒక కే యాడ్ చేస్తే చాలు అని అమృతంకి చెప్పెళ్తాడు. అయితే కే యాడ్ చేయాలంటే కప్పాజీ ఆయన ఆయనకి చాలా కోపం వచ్చి వెళ్ళిపోబోతాడు ఏదో అంటే. వీళ్ళు చెప్తారు, సార్ మీ పేరు ఏం కాదులేండి సార్, కానీ మా ఇద్దరు పేర్లు మాత్రం ఈ పేర్లే పలకాలి సార్, కిచ్చు కాముక కాదుల కాజాలు ఇవి మాత్రమే పలకాలి సార్, మా అసలు పేర్లతో పిలిస్తే మా మీద ఒట్టు సార్ అని ప్రామిస్ చేయించుకుంటారు అప్పాజీతో. ఈ లోవర్ యాక్షన్ కాకపోతే సరే ప్రామిస్ చేయించుకుంటారు. ఆయన సరే అంటారు అనమాట. అట్లా తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ పిలుస్తారు, సార్ మాకేమీ పెద్దగా బిజినెస్ ఇంప్రూవ్ అయినట్టు కనిపించలేదు సార్ మా పేర్లు మార్చుకున్నాక అంటే. ఆయన వస్తాడు, వచ్చి కాదయ్యా మీ పేర్లు మార్చుకుంటేనే సరిపోతుందా, మీ సతీమణుల పేర్లు మార్చుకోవద్దా, మరి మీ వైఫ్ల పేర్లు కూడా మారిస్తే కదా మీకు బలం వస్తుంది అంటే. ఏందది సో ఫన్నీ. అమృతం వైఫ్ పేరు ఏంటి మామూలుగా, సంజీవిని. ఆంజనేయుల వైఫ్ పేరు శాంత. అయితే ఇప్పుడు సంజీవినికి వీళ్ళకంట ఆడవాళ్ళకి కేలు అక్కర్లేదంట, కొన్ని తీసేస్తే చాలంట. అయితే సంజీవినికి అటు ఇటు తీసేసి జీవా 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 అని పెడతాడు అనమాట. అలా ఆవిడ పేరు జీవా చేశాడు. ఏమేమో శాంత. ఎక్కువ ఏం మార్చక్కర్లేదయ్యా, ఎస్ తీస్తే చాలు అని చెప్పి అంత. శాంతలో ఎస్ తీసేసి అంత అని పెడతాడు. ఎవరంతా ఎవరికంతా మామూలు రియాక్షన్స్ మామూలుగా ఉండవు నిజంగా, సో ఫన్నీ అసలు. అయితే జీవా అంతా అని వీళ్ళు పెడితే సంజీవిని జనరలీ ఒక్కొక్కసారే ఉంటారు కదా, పద్దాకు ఉంటారు కదా, అయితే శాంత ఉంటారు కదా. అయితే ఇంకెళ్ళి అంతా చెప్పంతా ఏంటంతా అంటే ఏమంతా ఎవరంతా అంటే ఏం లేదు నీ పేరు అంతాకి మార్చారు సంఖ్యాశాస్త్రి గారు అంటే. ఆవిడ పాపం చాలా ప్రాక్టికల్ శాంత గారు, వీళ్ళకి ఆవిడే కరెక్ట్. అయితే ఇట్లా కోపం వచ్చి చూసి వాళ్ళు ఏమైనా చేస్తే మారుతుంది బిజినెస్, సో లైఫ్ అవగానే పేర్లు మార్చుకుంటే కాదు అని అసలు సీరియస్గా చూసేసి ఇంకా వెళ్ళిపోతారనమాట. తర్వాత మళ్ళీ కూడా బిజినెస్ మళ్ళీ ఇంకా వెనకింటి ఆయన పేరేమో కొండలరావు అయితే ఆయన పేరు డల్రావుగా మారుస్తారనమాట. వీళ్ళు పిచ్చాలు కాకపోతే పోనీ డల్రావు గారు అని వీళ్ళేదో అనుకోకుండా ఆయన వస్తే అది చెప్పండి డల్రావు గారు అంటే, ఎందుకయ్యా నన్ను కొండలరావుని డల్రావు చేశావు అంటే, ఆయన చెప్పారు ఇలా మీ పేరు మారిస్తే మా బిజినెస్ బాగుతుంది అని చెప్తాడు అమృతం. వీళ్ళేదో వీళ్ళకి చేసుకోవచ్చు కదా, వెళ్ళి ఆయనకి చెప్పడం మళ్ళీ మీ పేరు మా బిజినెస్ ఎదగడానికి అంటే ఆయన తగ్గిపోవడానికి మీ పేరు మార్చాము అని. ఇంకా ఆయన ఇంకోసారి మీ హోటల్కి రాము అన్నట్టు వెళ్ళిపోతాడు అనమాట. అట్లా సార్ ఇంకా మా బిజినెస్ ఎదగట్లేదు సార్ అని మళ్ళీ చెప్తారు వాళ్ళు. ఆయనకు ఫోన్ చేసి అయితే ఇది హోటల్ మెనూ తీసుకురావాలి. ఇది 2 parts కదా, ఒక పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకొక రోజు ఒక సండే అయిపోయి ఉంటుంది, ఇంకో సండే. సో మెనూ తీసుకురావాలి, దాన్ని చేంజెస్ చేయాలి, పేర్లలోనే కదా అంతా ఉంటుంది అని చెప్పి ఆ పేర్లు మెనూ కార్డు సర్వం తీసుకెళ్తే పేర్లన్నీ మారుస్తాడమ్మా. ఇడ్లీ IIDLYA ఇడ్లీ అనేది మారుస్తాడు. దోశ DYOZA డ్యోసా అని పెడతాడు అనమాట. హోటల్లోకి వెళ్ళే వాళ్ళు అట్లనే బయటకు వచ్చేస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది అని అర్థం కాక. అప్పుడు మెనూ చూస్తే మీది ఏంటయ్యా తెలుగు హోటలా, కొరియన్ హోటలా, ఏం జపనీసా ఏదో అంటాడు ఆయన. ఎందుకంటే ఇడ్లీ అయ్యా డ్యోజానా అని చెప్పి లాస్ట్కి చికెన్ బిర్యానీలో చికెన్ని కూడా సవరణ చేసి ఆ సంఖ్యాశాస్త్రి ఆయన లెక్కల ప్రకారం చికెన్ క్రో చేస్తాడు, చికెన్ బిర్యానీని క్రో బిర్యానీ అని రాస్తాడు. క్రో బిర్యానీలు పిచ్చుకు పులావులు తినటానికి వచ్చాము మేము అని అడుగుతాడు ఆయన. సో అట్లా అందుకని ఆయన ఫోన్ చేసి మళ్ళీ సార్ ఇదేంటి సార్ ఈ మెనూ ఇట్లా చేస్తే ఎట్లా సార్ అది అని చెప్పి, ఓకే యాక్చువల్లీ ఆయన ఇదంతా కరెక్టే, కాకపోతే ఇంగ్లీష్లో దాని మీనింగ్ వేరే అవ్వడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెమే సవరణ చేస్తాను అని చెప్పి, హోటల్ నేమ్ మార్చాలి సవరణ చేయాలి అది ఇది అని చెప్పి, అమృత విలాస్ అని చెప్పి ఉన్నదాన్ని ఈ మెనూతోనే అమృత విలాస్ అని ఉన్నదాన్ని ఇట్లానే పేరు మార్చాలని చెప్పి హోటల్ క్లోజ్డ్ అని పెడతాడు. అయితే హోటల్ క్లోజ్డ్ అంటే ఎవడొస్తాడు హోటల్కి. అయితే అది ఇంగ్లీష్లో వేరే, అంటే అది సంఖ్యాశాస్త్రి దీని ప్రకారం కరెక్టే, ఇంగ్లీష్లో దాని అర్థం వేరే ఉండడం వల్ల ఇలా అయిందనమాట, అందుకని కొంచెమే సవరణ చేస్తాను అంటే హోటల్ అరముత్త, హోటల్ అరముత్ అని పెడతాడు. అరముత్త ఏంది, అరముత్తు పులిముత్తు ఏదో జోకులు వేస్తారు అనమాట. బేసికలీ ఎట్లా పెడతారనమాట హోటల్ పేరు.
ఇక సరే ఏదో జరుగుతుంది ఇప్పుడు నుంచైనా అది ఇది అనుకుంటా ఉంటే వీళ్ళిద్దరికి ఒక ఐడియా వస్తుంది. ఇంకా సంఖ్యాశాస్త్రి అని అడగకముందే వీళ్ళిద్దరికి ఒక ఐడియా వస్తుంది. ఏదో మాటల్లో మనం ఇప్పుడు దాకా మన ఐడెంటిటీ మార్చుకోలేదురా, అంటే మన ఐడి కార్డులో మన పేర్లు అమృతరావు ఆంజనేయులే ఉన్నాయి. ఐడి కార్డులో ప్రింట్ చేయించుకోకపోతే ఎలా మన పేర్లు నిజంగా రిజిస్టర్ అవుతాయి అని చెప్పి కిచ్చు కాముకావు కాదులు కాజాలు అని ఐడి కార్డులు రెడీ చేయించుకుంటారు. అయితే వీళ్ళు ఎమ్మెల్యే టికెట్ అప్లై చేశారు కదా, అంటే ఎట్లా అంటే వీళ్ళకి అన్నీ ఆ రోజు కనెక్ట్ అవుతాయి ఎలాగోలా. వీళ్ళు చేసిన పనులన్నీ ఓ రోజు కనెక్ట్ అయ్యి వీళ్ళు లాస్ అవుతారు పాపం. అది ఎందుకో రియల్ లైఫ్లో మరి ప్రతిదీ ఒకే రోజు వచ్చి కనెక్ట్ అవ్వదు, వీళ్ళకి అవుతాయి, మనం నమ్మాలి. అయితే బేసిక్లీ ఎమ్మెల్యే టికెట్కి వస్తాడా, మేమే సార్ అది అంటే మీ ఐడియల్ చూపియండి, అదే అమృతరావు ఆంజనేయులు అనే పేరుతో వస్తాడు, ఎలక్షన్ టికెట్ మీకు ఇస్తున్నాము అని, ఏది మీ ఐడియల్ చూపియండి అది అంటే అప్పుడే పోస్ట్ కొరియర్ వస్తుంది, కిచ్చు కాముకావు కాదులు కాజాలని. ఒక రోజు తర్వాతైనా మార్చుకుని ఉండొచ్చు కదా, మార్చుకోరు. సో కిచ్చు కాముకావు కాదులు కాజాలని ఐడి కార్డులు వస్తాయి అనమాట. వీళ్ళెవరు అది అంటే సార్ మేమే సార్, ఇది మా పేర్లు కాదు సార్, నిజంగా ఎవరు నేను అడగను సార్ అది అంటే. అయితే అదేంటి ఎమ్మెల్యే టికెట్ అని చెప్పకముందు మీ పేర్లు ఏంటి అని అడిగితే కిచ్చు కాముకో కాదులు కాజాలు అంటారు. ఇది ఎమ్మెల్యే టికెట్ అని చెప్పాక ఓ కాదు సార్ మేమే సార్ అమృతం ఆంజనేయులు అంటే ఇప్పుడు దాకా ఏదో కిచ్చుకు పుచ్చుకు అని వాగారు, ఇప్పుడు దాకా ఏదో కిచ్చుకు పుచ్చుకు అని వాగారు కదా అయ్యా, ఈ పేర్లు మళ్ళీ మా అమృతరావు ఆంజనేయులు అంటారు ఏంటి అది అంటే. ఈ ఐడి కార్డ్స్లో కూడా అదే వస్తుందా, ఇంకా ఆయన అస్సలంటే నమ్మనంటే సార్ ఎవరు నన్ను అడగండి సార్ కావాలంటే మా పేర్లు నిజంగా ఇవే సార్ అంటే అప్పుడే అప్పాజీ ఎంట్రీ ఇస్తాడు. అప్పాజీ గారు మా పేర్లు ఏంటో చెప్పండి సార్ ఈయనకి అంటే, ఆయన దగ్గర ప్రామిస్ తీసుకున్నారు కదా, ఆయన మామూలుగా అయితే మాట మీద నిలబడ్డు, ఇప్పుడు కావాలని నిలబడతాడు అనమాట. హీఈస్ కిచ్చు కాముకావు, హీఈస్ కాదులు కాజాలు అవి కాదు సార్ మా అసలు పేర్లు చెప్పండి సార్ అంటే, ప్రామిస్ చేశాను కిచ్చు కాముకావు కాదులు కాజాలు అని చెప్తారు. అయిపోయింది, ఎమ్మెల్యే టికెట్ పోయిందనమాట. సో ఈ ఎపిసోడ్లో వీళ్ళు ఇలా లాస్ అయ్యారు అనమాట. ఎలా బోల్తా పడతారు ఒక ఎపిసోడ్లో అని చూడడానికే ఎపిసోడ్ అంతా చూడాలి, ఎలాగోలా బోల్తా అయితే పడతారు పాపం. సంఖ్యాశాస్త్రం ఏంటో, కిచ్చు కాముగా కాదుల కాజాలు ఏంటో, బాబా ఎపిసోడ్ చూడని వాళ్ళైతే చూడండి, ఫుల్ నవ్వు వస్తుంది అసలు, మామూలు ఫన్నీగా ఉండవు ఈ 2 పార్ట్స్ చూడండి టోటల్ అనే ఎపిసోడ్, చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమా చెప్పండి నాకు కమెంట్స్లో, ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానా, అండ్ మీకు ఇంకేమేమి ఎపిసోడ్స్ మీద చేయాలని ఇంట్రెస్ట్ ఉందో నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఏ ఎపిసోడ్ అయినా నేను చేస్తానండి. అమృతం అన్ని ఎపిసోడ్ చూశాను, కొన్నిటి మీద ఎక్కువ అవగాహన ఉంటుంది, కొన్ని ఇంకోసారి చూసైనా చేయగలను, బట్ అన్నీ అయితే చూశాను డెఫినెట్లీ, చాలాసార్లే చూశాను. ఫస్ట్ శివాజీ రాజా గారు, నరేష్ గారు కూడా చేద్దామా, నాకు ఎక్కువ హర్షవర్ధన్ గారు వచ్చాక ఎక్కువ ఇష్టం, బట్ అవి ఇష్టమే, అవి కూడా చేద్దామా, ఇవే కంటిన్యూ చేద్దామా, ఏ ఎపిసోడ్స్ చేయను నెక్స్ట్ అది కూడా కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు డూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇచ్చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.